హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సరోజ పెళ్లి చూపుల కోసం దేవయాని, శైలేంద్ర, ధన్రాజ్ ముగ్గురు సరోజ ఇంటికి బయలుదేరుతారు. ఇంతలో బుజ్జి వాళ్ళకి ఎదురొచ్చి సరోజ తను ప్రేమించుకున్నట్టు కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తానని తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తారు. ఒక్కసారిగా ఆ ఫోటోని చూసిన దేవయాని, శైలేంద్ర షాక్ అయిపోతారు. ఏంటి, ఈ ఫోటోల్లో ఉన్నతను ఇక్కడ ఉన్నాడా అని అంటారు శైలేంద్ర. ఉండడం ఏంటి, మా అన్న రంగా, స్వయాన మా సరోజాకి బావా అని అంటారు. తనకి బావా అని అంటుంది దేవయాని. అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అదే విషయం మీకు చెప్పడానికి ఫోటో చూపించాను, ఇక వెళ్ళండి అని అంటారు బుజ్జి. ఇంతలో ధన్రాజ్ వాళ్ళ ఇద్దరిని పక్కకి పిలిచి, సార్ వీడి మీద నాకు అనుమానం ఉంది. నేను ఎలా మీ ఫోటోలని ఫోన్లో సెట్ చేశానో అలాగే అతని ఫోటోని కూడా సరోజతో సెట్ చేశాడేమో. మన పెళ్లి చూపులు ఆపడానికే ఇలా ప్రయత్నం చేస్తున్నాడేమో. మీకు అర్థం కావట్లేదా అని అంటారు. అర్థమైంది, కానీ మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాము అని అంటారు శైలేంద్ర. అన్నయ్య, నిజంగా ఇప్పుడు నాకు అన్నయ్య అనిపించుకున్నారు. పదండి, ఇలాంటి వాళ్ళ మాటలన్నీ నమ్మి మనం వెనకడుగు వేయకూడదు. సరోజాని పెళ్లి చేసుకున్నాక మీరెవరో నేనెవరో అని అంటారు ధన్రాజ్. శైలేంద్ర, ఆ ఫోటోలో ఉన్నది రిషి కదా, రిషిని రంగా అంటున్నాడేంట్రా, అసలు ఏమైంది, నిజంగా ఈ ఊర్లో రిషి ఉన్నాడా అని అంటుంది దేవయాని. మామ్, అది తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాము. ఈ ధన్రాజ్ వల్ల మనకి మంచే జరిగింది. త్వరగా సరోజ ఇంటికి వెళ్దాం మమ్మీ అని అంటారు శైలేంద్ర. ఇక ముగ్గురు కారు ఎక్కి, చూడు, ఇలాంటి ఫోటోలు ఎన్నైనా చూపించినా మేము సరోజాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక బుజ్జికి హ్యాండ్ ఇచ్చి ముగ్గురు సరోజ ఇంటికి బయలుదేరుతారు కారులో. ఇది ఇలా ఉండగా ఇక సరోజ వాళ్ళ నాన్న, అమ్మా ఏంటి ఇంకా లంగావన్లోనే ఉన్నావు, నీ ఫ్రెండ్స్ వచ్చారు, ముందు ఈ పట్టు చీర కట్టుకో. వచ్చిన వారు చాలా పెద్దింటివారు, వాళ్ళతో మనం సరితూగాలి, అందుకే నేను కూడా అన్ని నగలు వేసుకున్నాను, నువ్వు కూడా వేసుకో అని అంటారు. నాన్న, ఎందుకు నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటావు? రంగాబావని చక్కగా ఇచ్చి పెళ్లి చేస్తే ఇక్కడే మనతో పాటు హ్యాపీగా ఉంటాడు. నీ కళ్ళ ముందే నేను ఉంటాను కదా, ఎందుకలా ఆలోచించటం లేదు అని అంటుంది సరోజ. లేదు, నువ్వెన్ని చెప్పినా ఆ రంగగాడికి నీకు ఇచ్చేది లేదు, వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళ నాన్న. ఇంతకీ ఈ బుజ్జిగాడు వాళ్ళని ఆపాడో లేదో, వాళ్ళని ఆపేస్తే ఈ పెళ్లి చూపులు ఆగిపోతాయి. అప్పుడు నాన్న చచ్చినట్టు రంగాబాబునే నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతకీ వాడెక్కడా అని చెప్పి ఫోన్ చేస్తారు ఇక సరోజ బుజ్జికి. హే సరోజ, అయిపోయిందే, అంతా అయిపోయింది, నువ్వు ఖచ్చితంగా ఆ వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, పెళ్లి చూపులు ఆపుతానని చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే, వాళ్ళు మొండోలు కాదు, జగ మొండోలు. ఒకవేళ రంగాని నిన్ను కలిపి చూసినా వాళ్ళేమీ కనీసం పట్టించుకునేటట్టు లేదు, అందుకే పెళ్లి చూపులకి బయలుదేరిపోయారు, నీకు నిజం చెప్పేస్తున్నాను అని అంటారు బుజ్జి. ఇక సరోజ ఏం చెయ్యలేక గదిలోకి వెళ్ళి చీర కట్టుకొని, బావా, మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు, వచ్చినోళ్ళ ముందు ఖచ్చితంగా నీకు నాకు ప్రేమ ఉందని చెప్పేస్తాను, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటాడు, ఇదే జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే తన స్నేహితులు, ఏ సరోజ చీర కట్టుకోవే, వచ్చిన అబ్బాయి చాలా రిచ్ అంట అనగానే, రిచ్ ఎవరికి కావాలే, మనసున్నవాడు కావాలి కానీ, సరే నేను కట్టుకుంటాలే, మీరు వెళ్ళండి అని అంటుంది. లేదు, మీ నాన్న అస్సలు ఊరుకోడు, నన్ను దగ్గరుండి నిన్ను అందంగా రెడీ చేయమన్నాడు అనగానే, మీరు నా ఫ్రెండ్లేనా అని అంటుంది సరోజ. మీ ఫ్రెండ్లం కాబట్టి వచ్చామే, లేకపోతే మాకేం అవసరం అని అంటారు సరోజ ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండగా దేవయాని, శైలేంద్ర ఇక ధన్రాజ్ సరోజ ఇంటికి చేరుకుంటారు. ఇక వాళ్ళని చూడగానే, వాళ్ళు కారుని చూడగానే ఇక సరోజ వాళ్ళ నాన్నకైతే పట్టరాని సంతోషం కలుగుతుంది. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి, నమస్కారం అండి, నిజంగా మా ఇల్లు వెతుక్కుంటూ పెళ్లి చూపులకు వచ్చారు, మిమ్మల్ని చూస్తుంటేనే నిజంగా చాలా పెద్దింటి వారిలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక శైలేంద్ర దేవయాని తన్ని చూస్తూ, ఒరే, ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడా రిషి అని అంటుంది. ఏమో మమ్మీ, నాకు అదే అర్థం కావట్లేదు, రిషిని చూస్తే గాని నమ్మలేను అని అంటారు.
ఏంటి సార్ ఏదో మాట్లాడుకుంటున్నారు, మీకేమైనా ఇబ్బంది అయితే చెప్పండి అనగాని అదేమీ లేదు అని చెప్పి అంటారు. అన్నయ్య రండన్నయ్య, త్వరగా పెళ్లి చూపులు చూసి పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలి అని అంటారు ధనరాజ్. ఇక సరోజ వాళ్ళ నాన్నకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ ముగ్గురిని చూసి. ఇది ఇలా ఉండగా రిషి వాళ్ళ నాయనమ్మ రెడీ అయి వెళ్ళబోతూ ఉంటే, నాయనమ్మ నేను వస్తాను అని అంటారు రిషి. మరి వెళ్దాం పదరా అని చెప్పి ఇద్దరూ బయలుదేరబోతూ ఉండగా, ఆగండి సార్, నేనేం తప్పు చేశాను? సరోజాకి పాపం పెళ్లి వద్దు, పెళ్లి చూపులు వద్దు అనింది. మరి తన మనసుకి నచ్చిన పెళ్లి చూపులు ఎందుకు సార్, ఆపేద్దామా అని అంటుంది వసుధార. ఏ ఏం మాట్లాడుతున్నావు? తనకిష్టం లేదు అంటావేంటి? తనకి నేనంటే ఇష్టం, తన్ని పెళ్లి చేసుకోవాలా అని అంటారు. మీరెలా చేసుకుంటారు సార్, మీరు రిషి సార్ కదా అని అంటుంది వసుధార. నేను రిషి సార్నని మేడం గారు మీరొక్కరే అంటున్నారు, సరోజ అనుకోవటం లేదు, నేను అనుకోవటం లేదు అని అంటారు రిషి. పోనీలే రంగా, తను కూడా రాని, ఎందుకంటే అక్కడ మా అల్లుడింట్లో ఆడపిల్లలు ఎవరూ లేరు, అలాగే సరోజకి రెడీ చేస్తుంది, రామ్మ వసుధార అని అంటారు రాధమ్మ. ఇక వసుధార రిషి వైపు కోపంగా చూస్తూ ఆటో ఎక్కుతుంది. మేడం గారు, ఎందుకు మేడం గారు లేనిపోని రిస్కు, సరోజ పెళ్ళైతే మీకు కూడా ఇష్టమే కదా అని అంటారు. చూడండి సార్, సరోజకి పెళ్ళైతే ఇష్టమే, తన మనసుకి నచ్చని పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఏ ఆడపిల్లకైనా నచ్చ చెప్పి తన మనసుకి నచ్చే అబ్బాయికి ఇస్తే జీవితాంతం తోడు నీడుగా ఉంటుంది. నచ్చని పెళ్లి చేసుకుంటే మళ్ళీ పుట్టింటికి వస్తుంది, అందుకే నా భయం. ముందే తన్ని ప్రిపేర్ చేసి తన మనసుకి నచ్చిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయమని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తాను అని అంటుంది వసుధార. చూసావా నాన్నమ్మ, తను ఎందుకు వస్తుందో నీకు అర్థమవుతుందా అని అంటారు రిషి. అర్థమైంది లేరా, పద పద అని అంటుంది రాధమ్మ. ముగ్గురు ఇక సరోజ ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా పెళ్లి చూపులకి వచ్చిన శైలేంద్ర, దేవయాని అలాగే ధనరాజ్ని ఇటువైపు సరోజ వాళ్ళ నాన్నగారు చక్కగా సోఫాలో కూర్చోపెట్టి అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో సరోజాని చక్కగా రెడీ చేసి ఇక బయటికి తీసుకుని వస్తారు. ధనరాజ్ తనని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువైపు దేవయాని అలాగే శైలేంద్రకి లోపల రిషి ఇక్కడే ఉన్నాడా, రంగా అంటే రిషి అంటున్నారు, అసలు ఆ రంగా ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉండగానే, అత్తయ్య ఏంటి ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తారు. ఎవరు సార్ అని అంటారు శైలేంద్ర. అదే మా అత్తగారు, మా అత్తగారికి మనవడు ఉన్నాడు, రంగా నా మేనల్లుడు అని చెప్పి అంటారు. అవునా, మరి వాళ్ళేంటి రాలేదు అని అంటుంది దేవయాని. దారిలో ఉన్నారమ్మా, వచ్చేస్తారు అని చెప్పి అంటారు ఇక సరోజ వాళ్ళ నాన్నగారు. ఇక రిషి, వసుధార అలాగే రాధమ్మ ఆటో దిగి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇక వసుధారాని ఆపేస్తారు రిషి. మేడం గారు, మీరు ఇక్కడే ఆటోలో కూర్చోండి, 10 నిమిషాల్లో పెళ్లి చూపులు పూర్తయ్యాక ఇక్కడికి వచ్చేద్దాము అని అంటారు. అదేంటి సార్, నేను వస్తాను అని అంటుంది. చూడండి మేడం గారు, పెళ్లి చూపులు చెడగొట్టడానికే మీరు ఇక్కడి దాకా వచ్చారని నాకు అర్థమైంది. అవన్నీ మీకెందుకండి, పెళ్లి జరగాలి అంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఆగిపోవాలంటే ఆగిపోతుంది, అంతేగాని మీరు ఇలా పనిగట్టుకుని వచ్చి చెడగొట్టాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆటోలో కూర్చోండి మేడం అని అంటారు. ఇక వసుధార అక్కడే ఉండిపోతుంది. ఇక రిషి, రాధమ్మ సరోజ ఇంటి లోపలికి వస్తూ ఉంటే ఒక్కసారిగా రిషిని చూసి శైలేంద్ర, దేవయాని షాక్ అయిపోతారు. ఇక కూర్చున్న శైలేంద్ర, దేవయాని రిషి, రాధమ్మను చూసి పైకి లేస్తారు. ఇక రిషికి ఏమీ అర్థం కాదు. వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉంటారు. అదిగో మా మేనల్లుడు రంగా మా అత్తగారు అని చెప్పి ఇక సరోజ వాళ్ళ నాన్నగారు వాళ్ళకి పరిచయం చేస్తారు. మీరు నువ్వు రీ రీ అని అంటూ ఉంటారు శైలేంద్ర గొంతు పైకి రానివ్వకుండా. రీ 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 కాదు, నా పేరు రంగా, మా మామయ్య చెప్పాడు కదా తన మేనల్లుడని, ఎందుకలా నన్ను చూడగానే భయపడుతున్నారు, అలాగే చెమటలు పడుతున్నాయి ఎందుకు అని అంటారు రిషి. అంటే మేము ఏసీ కారులో వచ్చాం కదా, ఇక్కడ ఏసీ లేకపోయేసరికి చెమటలు పడుతున్నాయి అని అంటుంది దేవయాని. మామయ్య, ఇంతకీ పెళ్లి కొడుక్కి వీళ్ళిద్దరూ ఏమవుతారు అని అంటారు రిషి. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య రంగా, ఇదిగో కారు కూడా చూసావా ఎంత పెద్దదో అనగానే, చూశాను మామయ్య, చాలా రిచ్ ఫ్యామిలీలా ఉంది, మన సరోజాకి తన మనసులో తను ఇష్టమో లేదో ఒకసారి కనుక్కోండి అని అంటారు. అయ్యో, మన అమ్మాయి ఇష్టం ఎందుకు, వాళ్ళ ఇష్టం కావాలి అని చెప్పి అంటారు. అదేంటి మామయ్య, ఈ రోజుల్లో ఆడపిల్లకు కూడా
ఇష్టాలు ఉంటాయి. ఆడపిల్లకి ఇష్టం లేకపోతే పెళ్లి చేశాక మన ఇంటికే వస్తుంది. అందుకే సరోజ ఇష్టాన్ని కూడా తెలుసుకోండి మావయ్య అని అంటారు. ఇదేంట్రా, రిషి ఏంటి, వీణ మేనల్లుడేంటి, ఈ సరోజ బావేంటి, నాకేదోలా ఉంది. రిషిని చూస్తుంటేనే చెమటలు కారుతున్నాయి. అసలు వీడు రిషినా రంగానా? మనల్ని చూసి కూడా గుర్తుపట్టకుండా మాట్లాడుతున్నాడు అంటే రంగా కదా మమ్మీ అని అంటారు. నోర్మి, కావాలని ఇదంతా చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు అని అంటుంది దేవయాని. అయ్యో మేడం గారు, ఏంటి నన్ను చూసినప్పటి నుండి మీరు ఏదోలా భయపడుతున్నారు. నేను పులి సింహాన్ని కాదు అని అంటారు రంగా. అవునమ్మా, నా మనవడు రంగా, తను అలాగే చాలా మంచివాడు, ఆటో నడుపుతూ ఉంటాడు. మీరు వాణ్ణి చూసి భయపడుతున్నారు, వాడు రౌడీ కాదు అని అంటుంది రాధమ్మ. ఇక ధనరాజ్ అంటారు, అన్నయ్య అమ్మ, నాకు అమ్మాయి నచ్చింది. ఇక పెళ్లి చూపులు జరిగిపోయాయి కాబట్టి నిశ్చయితాంబూలాలకి ముహూర్తం పెట్టుకుందాం అని అంటారు. వీడి గోల వీడిది, మన గోల మనది. మమ్మీ, ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా కూర్చోలేను. రిషి ఎదురుగా కూర్చుని చూస్తూ ఉంటే నా నోటి వెంట మాట రావటం లేదు. అలాగే నాకు నిజమా కల అబద్ధమా అనిపిస్తుంది. మనం త్వరగా వెళ్ళిపోదాం మమ్మీ అని అంటారు. నా పరిస్థితి కూడా అదే, పదరా అని చెప్పి మేము ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాము అని చెప్పి దేవయాని అలాగే శైలేంద్ర పైకి లేస్తారు. అన్నయ్య కాసేపు ఉందాము అనగానే, అయ్యో కతికితే అతగదు అంటారు, అందుకే ఇక్కడ ఏమీ తినకూడదు, త్వరగా రా అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. అయ్యో నా కూతురంటే ఇష్టం ఉందో లేదో చెప్పారు కానీ అనగానే, నాన్న వాళ్ళకి ఇష్టం లేకపోతే కొంపలే మునిగిపోలే, వాళ్ళు వెళ్ళారుగా, ఫోన్ చేస్తారు అని అంటుంది సరోజ. ఇంతలో ఇక వసుధార, ఏంటి లోపల నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి, బయటికి కూడా వచ్చేటట్టున్నారు, ఆ మాటలు వింటుంటే తెలిసిన వారిలాగానే ఉన్నారు అని చెప్పి కరెక్ట్గా కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూస్తుంది వసుధార. దేవయాని శైలేంద్రను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎదురుగా రిషిని చూసి, అంటే రిషి సార్ని చూసి కూడా వీళ్ళేంటి ఇంత కూల్గా ఉన్నారు, అయినా ఇక్కడికి ఎలా వచ్చారు, రిషి సార్ ఉన్నారని తెలుసుకుని వచ్చారా అని చెప్పి ఇక వసుధార ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉండగా, మేము వెళ్ళి ఫోన్ చేస్తామండి, ఖచ్చితంగా మంచి ఫోనే చేస్తామని అనుకోండి అని చెప్పి దేవయాని అలాగే ఇటువైపు శైలేంద్ర ధనరాజ్ కారులో ఇక వసుధారని చూడకుండానే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే రాధమ్మ అలాగే ఇటువైపు రిషి పైకి లేచి, మామయ్య కంగారేం పడద్దు, మన సరోజ వాళ్ళకి నచ్చింది. సరోజ, నా గురించి నువ్వు ఆలోచించద్దు. నీకు ఈ పెళ్ళి నచ్చితే ఖచ్చితంగా మీ నాన్నకి చెప్పు, లేకపోతే నాకు నచ్చలేదని ముఖాన చెప్పే, అంతేగాని నన్ను అలాగే బుజ్జిని పెళ్లి చెడగొట్టమని అనద్దు, పద నాన్నమ్మ అని చెప్పి ఇద్దరూ ఇక ఇంటికి బయలుదేరుతూ ఆటో దగ్గరికి వస్తారు. మేడం గారు, ఏంటి కిటికీ దగ్గర ఉన్నారు, పెళ్లి కొడుకుని చూడాలని ఆశపడుతున్నారా, బాగానే ఉన్నాడు అనగాని, సార్ వచ్చిన వారు ఎవరో మీకు తెలుసా అని అంటుంది. ఎవరు, నాకు తెలీదే, వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ అంట, అందుకే మామయ్య ఆ సంబంధం కావాలని చెప్పి సరోజని బ్రతిమలాడుతున్నాడు అనగాని, సార్ నిజంగా వచ్చిన వారు మీకు తెలీదా అని అంటుంది వసుధార. మేడం, నాకెలా తెలుస్తారు, మీకు తెలుసా, మీ చుట్టాలా అని అంటారు. సార్ నిజంగా మీరు రిషి సార్ అయితే తెలుస్తారు కదా వచ్చిన వారు అని అంటుంది వసుధార. నేను రిషి సార్ని కాదని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు మేడం గారు, రండి రండి నానమ్మ, మంచి కాఫీ ఇంటికి వెళ్ళగానే మేడం గారికి చేయమను, మార్నింగ్ లాగా కాఫీ తాగను, ఖచ్చితంగా తాగే చూపిస్తాను అని అంటారు. ఇక వసుధారాకి రిషిని చూసి, అంటే నేనేమైనా అపార్థం చేసుకుంటున్నానా, ఇతను రంగానా, మరి నాకెందుకు రిషి సారా అనిపిస్తుంది. లేదు లేదు, రిషి సార్ కావాలనే ఇదంతా చేస్తున్నారు, రిషి సార్ కావాలని చేసినా అక్కడ శైలేంద్ర దేవయాని రిషి సార్ని చూసేశారు కదా, ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకున్నారు, ఇక రిషి సార్ని వాళ్ళు ఏదైనా చేస్తారు, ఈసారి రిషి సార్ని అస్సలు వదులుకోను అని చెప్పి ఇక ఆటోలో ఆలోచిస్తూ ఇంటికి వచ్చి లగేజ్ అంతా సర్దుతూ ఉంటుంది వసుధార. మేడం గారు, ఎందుకు, ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడెందుకు మీరు ఇలా బట్టలు సర్దుకుంటున్నారు, మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా అని అంటారు. లేదు రిషి సార్, మీతోనే నేను వెళ్తాను, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఈ ఇంటితో మీకు ఎటువంటి సంబంధం ఉన్నది అని నేను అడగను, కానీ మీరు ఎందుకు నిజాన్ని దాస్తున్నారో అన్నది
నాకు అర్థం కావట్లేదు. అందుకే నాతో పాటు మీరు ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజీకి రావాలి అని అంటుంది. మేడం గారు, ఇంతకు ముందు ఇంటికి వచ్చి డ్రాప్ చేశాను. రిషి సార్తోనే వస్తానని చెప్పి మళ్ళీ వచ్చేశారు. ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీలో డ్రాప్ చేయమంటున్నారు. అంటే నన్ను ఎండీని చేస్తారా అని అంటారు. సార్, మీరే డీబీఎస్టీ కాలేజ్ ఎండీ సార్. మిమ్మల్ని నేనేంటి చేస్తాను? మీరు అక్కడికి వస్తే మీకు అంతా చూపిస్తాను అని అంటుంది. మేడం గారు, నేను వచ్చాక మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మీరు ఏమీ అనకూడదు అనగానే, రిషి సార్, మీరు నాతో పాటు వచ్చి అసలు ఏంటి అన్నది నిజం తెలుసుకున్నాక మీరు ఇక్కడికి రావాలంటే రండి. అప్పటి నుండి నా రిషి సార్ నాకు లేరని చెప్పి నేను అనుకుంటాను. మీరు రంగా అని చెప్పి మిమ్మల్ని భావిస్తాను అని అంటుంది. ఈ మాట మీదే కట్టుబడి ఉండండి అని చెప్పి నాన్నమ్మ మేడం గారిని వాళ్ళ కాలేజీ దగ్గర డ్రాప్ చేసి ఈవినింగ్ కల్లా వస్తాను అని అంటారు. సరే సరే అని చెప్పి అంటుంది రాధమ్మ. ఇక రిషి వసుధార కార్లో డీబీఎస్టీ కాలేజీకి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయాని ఇంటికి వచ్చాక టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో ఫణీంద్ర, మహేంద్ర అలాగే ధరణి హాల్లోకి వస్తారు. అత్తయ్య, ఏంటి మీరు ఇద్దరు ఏంటి ఇంత కంగారు పడుతున్నారు? అసలు ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది ధరణి. అవును దేవయాని, ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు ఇంత టెన్షన్ పడుతున్నారేంటి? ఏదో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు నువ్వేమో పట్టుచీర, వాడేమో చక్కగా రెడీ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారు అనగానే ఇక మహేంద్ర, అవును వదిన గారు, మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? రిషినేమైనా చూశారా అని అంటారు. ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. రిషిని మేమెందుకు చూస్తాం బాబాయ్ అనగానే, మరి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళారో ముందు చెప్పండి అని అంటారు మహేంద్ర. ఏమండి, మేము ఒక చోటుకి వెళ్ళాము. ఇక అక్కడ మాకు ఒక పులి కనిపించింది. ఆ పులి నుండి తప్పించుకున్నాం అనగానే, దేవయాని, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? సాయంకాలం 5 అవుతుంది. ఇప్పుడు నువ్వు పగటి కళ్ళు కని మాట్లాడద్దు. ముందు ఇద్దరు ధరణి ఇచ్చిన కాఫీని తాగి మామూలు మనుషులవి టెన్షన్ పోయాక నిజాలు చెప్పండి అని అంటారు ఫణీంద్ర. ఇక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రిషిని డీబీఎస్టీ కాలేజీకి తీసుకొస్తుంది వసుధార. మేడం గారు, చాలా పెద్ద కాలేజీ అని చెప్పి కాలేజీలో అడుగు పెడతారు రిషి. మరోసారి అక్కడ అడుగు పెట్టగానే తనకి తెలియని అనుభూతి కలుగుతుంది. రండి సార్, మీ క్యాబిన్ కూడా చూపిస్తాను అని చెప్పి వసుధార తనని డీబీఎస్టీ కాలేజీలో తన క్యాబిన్కి తీసుకుని వస్తుంది. ఇక తను ఎప్పటి నుండో కూర్చోని కుర్చీలో రిషిని కూర్చోబెడుతుంది వసుధార. ఇక రిషి ఒక్కసారిగా పైకి లేచి, మేడం గారు, ఇది ఎండీ చైరు, నేను కూర్చోవడం ఏంటి అనగాని, రిషి సార్, ఇంకా మీరు కళ్ళకి గంతలు కట్టుకోవద్దు. మీరు రిషి సారే, మీ అమ్మగారు చూడండి అని చెప్పి ఇక జగతి మేడం ఫోటోని చూపిస్తుంది వసుధార. జగతి ఫోటోని చూడగానే రిషి అలాగే చూస్తూ ఉంటారు. సార్, ఇప్పటిదాకా మీరు రంగా అన్నారు. ఇప్పుడు చెప్పండి, జగతి మేడం ఫోటో మీద ఒట్టేసి చెప్పండి, మీరు రిషినా రంగానా అని అంటుంది వసుధార. మేడం గారు అని చెప్పి అనగానే, సార్, నాకు నిజం కావాలి. ఇప్పుడు మీరు నిజం చెప్పేదే నా జీవితం కోసం, ఈ కాలేజీ భవిష్యత్తు కోసం. మీరు నిజం చెప్పండి. ఇప్పుడు మీరు నిజం చెప్తేనే నేను వసుధారలా మారిపోతాను అని అంటుంది. మేడం గారు అది అనగానే, రిషి సార్, మీ కళ్ళల్లో నిజం కనిపిస్తుంది. ఎందుకు రిషి సార్ ఇంతగా మీరు మీ మనసుని చంపుకుంటున్నారు? ఎదురుగా వసుధార ఫోటోలో మీ అమ్మగారు, జగతి మేడం మీద ఒట్టేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు నిజం చెప్పాలి అనగానే, నేను నీ రిషినే వసుధార, కానీ కొన్ని కారణాల వల్ల రంగాగా మారాను అనగానే ఒక్కసారిగా వసుధార రిషిని కౌగిలించుకుంటుంది. నా నమ్మకం నిజమైంది సార్, మీరు రిషి సారే అని నాకు తెలుసు అని చెప్పి ఇక వసుధార రిషిని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.